నా పేరు కిషోర్ అండి. నేను లక్ష్మీ నరసింహ విలాస్ అని చెప్పేసి ఒక మెస్ ప్లస్ కర్రీ పాయింట్ ఒకటి స్టార్ట్ చేశాను. స్టిల్ 1 year ఆల్మోస్ట్ 1 year అవుతుంది నేను స్టార్ట్ చేసి కూడా. మన దగ్గర వచ్చేసి మీల్స్ వచ్చేసి ప్రజెంట్ 80 రూపీస్ ఉంది. అరిటాకు భోజనం అంటే అరిటాకులోనే పెడతాం. అరిటాకు భోజనం అని చెప్పేసి మళ్ళీ తర్వాత వేరేగా పెట్టడం కాదు, అరిటాకు భోజనము. దాంట్లో ఏంటంటే ఒక రోటి పచ్చడి, పొడి, గీ, పికిలు, ఇలా ఒక సెట్ వచ్చేసి టేబుల్ మీద ఉంటుంది. రిమైనింగ్ ఏదైతే ఉందో అన్నీ సర్వింగ్ ఉంటుంది. లైక్ స్వీట్ ఉంటుంది, పాపడు, ప్రయామ్స్, ప్లస్ కర్రీస్లో ఒక కర్రీ వస్తుంది, ఒక ఆయిల్ ఫ్రై వస్తుంది, ఒక పప్పు, ఒక సాంబారు, రసము, మజ్జిగ పులుసు, ఇవన్నీ ఉంటాయి. మీల్స్ వచ్చేసి మన దగ్గర 80 రూపీస్ అండి. ఇంకోటి కర్రీ వచ్చేసి 25 రూపీస్ ఉందండి. ఫ్రైలు వచ్చేసి 30 రూపీస్, అది టేక్ అవే. అలాగే నాన్ వెజ్కి వెళ్ళి వస్తే ఏంటంటే నాన్ వెజ్లో స్టార్టింగ్ రీజనబుల్ ప్రైస్ A to Z నాన్ వెజ్ ఉంటుందండి మన దగ్గర. మటన్లో 5 ఐటమ్స్ ఉంటాయి. మటన్ హెడ్ మీట్ ఉంటుంది, మటన్ బోటీ ఉంటుంది, కర్రీ ఉంటుంది, మటన్ కర్రీ, మటన్ ఫ్రై, మటన్ లివర్. ఫిష్లో వచ్చేసి ఫిష్ ఫ్రై. జనరల్గా ఫిష్ ఫ్రై బయట ఏంటంటే అండి బాసా ఫిష్ అది ఇది అని చెప్పేసి అంటారు. మనం వాడేది రవ్వ వాడతాం, లేదంటే బొచ్చ వాడతాం నార్మల్ ఫిష్ ఫ్రైకి. దాంతో ఫిష్ పులుసు కూడా పెడతామండి. ఫిష్ పులుసులో చాలా రకాల ఫిష్ పులుసు పెడతాం మనము. ఒకరోజు బెండకాయ ఫిష్ పులుసు పెడతాం, ఒకరోజు మునక్కాయ పెడతాము, ఒకరోజు నెల్లూరు చేపల పులుసు, మ్యాంగో వేసి అలా పెడతాము. అట్లా ఎవ్రీడే అంటే 4-5 ఐటమ్స్ ఫిష్ పులుసులో ఉంటుంది. అంటే డే బై డే, ఒకరోజు ఇది ఉంటుంది, ఒకరోజు అది ఉంటుంది, ఒకరోజు తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, అలా ఉంటుంది. కౌన్స్ పిట్టలు ఉంటాయి, బర్డ్స్ తెలుసు కదండి, బర్డ్స్ ఉంటాయి మన దగ్గర. వచ్చే క్రాబ్ ఉంటుంది. మటన్లో ఇంకొక డిష్ ఉంటుందండి, యాడాన్ డిష్ అని చెప్పేసి, గోంగూర చికెను, చింత చిగురు మటను, మునక్కాయ మటను అని చెప్పేసి కర్రీ ఒకటి ఉంటుందండి. అది స్పెషల్ కర్రీస్ ఎవ్రీడే ఉంటుంది. చికెన్లో వచ్చేసి 6-7 ఐటమ్స్ ఉంటాయండి మన దగ్గర. చికెన్ ఫ్రై ఉంటుంది, చికెన్ లెగ్ బోన్లెస్ ఫ్రై ఉంటుంది, చికెన్ లెగ్ మసాలా, ఇవి నాన్ వెజ్ ఐటమ్స్. ఇవి కాకుండా టేక్ అవేస్ వచ్చేసి మనం 30 members టు 2000, 3000, 5000, 10,000 వరకు కూడా అవుట్డోర్ క్యాటరింగ్స్ చేస్తామండి. కంప్లీట్ ఈవెంట్ అంటే నార్మల్గా అవుట్డోర్ క్యాటరింగ్ అనగానే మనకి వీళ్ళు ఫుడ్ సంబంధించిన కదా, ఫుడ్ ఒకటే తీసుకుంటారు, మిగతాది రాదు అనుకోవద్దండి. కంప్లీట్ ఈవెంట్ డెకరేషన్ కానుంచి A to Z ఈవెంట్ మనం చేస్తాము. ఆల్రెడీ చేసాం కూడా SR నగర్లో. అడ్రస్ వచ్చేసి లక్ష్మీ నరసింహ విలాస్ అండి హోటల్ పేరు. మనకి BK గూడ రోడ్లో ఇప్పుడు మనం 2 wards అమీర్పేట నుంచి వస్తుంటేనేమో యూటర్న్ తీసుకొని లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ వివేకానంద స్టాచ్యూ ఉంటుంది. అక్కడ నుంచి స్టాచ్యూ నుంచి లోపలికి వచ్చిన తర్వాత 700 meters అలా రాగానే ఒక లెఫ్ట్ ఉంటుందండి. లెఫ్ట్ CC రోడ్ ఉంటుంది, కొత్తగా CC రోడ్ వేసారు. CC రోడ్లో వస్తూ ఉంటే కొంచెం ముందుకి మోర్ సూపర్ మార్కెట్ ఉంటుంది. ఆ సర్కిల్లో ఆదర్శ్ బ్యాంక్, ఎగ్జాక్ట్గా మీకు చెప్పాలంటే ఆదర్శ్ బ్యాంక్ ఆపోజిట్. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటున్నారు. ఇక్కడ చికెన్ కర్రీ కానీ, ప్రాన్స్ కానీ, అతను మటన్ బోటీ కానీ, మటన్ కర్రీ కానీ, ఫ్రై, బోన్లెస్ చికెన్, వెజ్ కర్రీస్ చాలా బాగుంటాయి. ఇక్కడ డైలీ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాము. ఇక్కడైతే అతను రీజనబుల్ ప్రైస్లో అయితే చాలా బాగుంటాయి. అన్నీ మాత్రం చాలా ఇదిగా టేస్టీగా ఉంటాయి. అండ్ బెస్ట్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు ఇక్కడ లక్ష్మీ నరసింహ వాళ్ళని. చాలా టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ దొరుకుతాయి ఇక్కడ. మేము డైలీ వస్తామండి కర్రీస్ తీసుకోనికి. మా కాలేజ్ ఇక్కడనే పక్కన, డైలీ ఇక్కడ తీసుకొని వెళ్ళిపోతాం. రీజనబుల్ రేట్స్ ఉంటాయి, ఇంకా క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇస్తారు. ఒక కర్రీలో ఒక 2-3 ఈజీగా తినచ్చు. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేము ఇక్కడ 3-4 years నుంచి ఉంటున్నాం. కాలేజ్ మాకు ఇక్కడనే కాబట్టి 1 year నుండి ఇక్కడనే తీసుకుంటున్నాం. రేట్స్ కూడా అనుకూలంగా ఉంటాయి.
ఫుడ్ వచ్చేసి హెవీ క్వాలిటీ, పప్పు అండ్ రసం విత్ చట్నీ అండ్ స్వీట్ అండ్ పాపడ్. ఈ ప్రైస్లో మనకు తక్కువ కాస్ట్లో మాత్రం ఇది ఎక్కడికి దొరకదు. ఈ ఉన్న వాటిలో కూడా టేస్ట్ కూడా వెరీ సూపర్. నేను ఇంత తక్కువ టైంలో ఈ స్పేస్ ఇంత సక్సెస్ఫుల్గా అవుతుందని అయితే నేను అనుకోలేదు. ఐ డోంట్ నో వాట్ వాజ్ ద లాజిక్ బిహైండ్. సో అది చెక్ చేద్దామని వచ్చాను. సో ప్రతిరోజు ఒక నాన్ వెజిటేరియన్ ట్రై చేస్తూ ఉండేవాడిని. ఏ కర్రీ చూసినా కూడా దాంట్లో ఒక స్పెషల్ ఏంటంటే తినంగానే మళ్ళీ తినాలి ఈ కర్రీ ఇంకొకసారి అనిపించేలాగా ఒక టేస్ట్ అయితే బిల్డ్ చేసుకున్నారు దాంట్లో ప్రతి కర్రీలో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ అవి ట్రెడిషనల్ కానీ నాన్ ట్రెడిషనల్ ఎనీ ఐటమ్, ఆయిల్ మాత్రం చాలా మంచి ఆయిల్తో వాడతారు ఇక్కడ. చాలామంది చుట్టుపక్కల ఉండే రెసిడెంట్స్ మాత్రం మోస్ట్లీ ఇక్కడికి వచ్చి ప్రిఫర్ చేస్తారు వెజ్ కర్రీస్ ఆర్ నాన్ వెజ్ కర్రీస్. పార్సల్ కర్రీస్ తీసుకుంటే ప్రతి వెజ్ మీల్ చట్నీస్ ముఖ్యంగా ప్రతిరోజు ఒక చట్నీ ఉంటుంది. గోంగూర చట్నీ కానీ సొరకాయ చట్నీ కానీ ఏదో ఒక చట్నీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. పన్నీర్ కర్రీ ముఖ్యంగా, పన్నీర్ కర్రీ మనం ఒక రెస్టారెంట్లో చేస్తున్నట్టే ఒక మంచి ఫీల్ ఉంటుంది మీకు పన్నీర్ కర్రీ తిన్నా కూడా. లక్ష్మీ నరసింహ విల్లాస్ అనేది లాస్ట్ 1 year నుంచి వస్తున్నాను. ఫస్ట్ రోజు ఓపెనింగ్ రోజు వచ్చి ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారానికి మినిమం 5 నుంచి 6 రోజుల పాటు ఇక్కడే కర్రీస్ కావచ్చు, ఫుడ్ డిన్నర్ కావచ్చు, లంచ్ కావచ్చు, మాకు కావాల్సిన ఐటమ్స్ అంతా కూడా ఇక్కడే తింటూ ఉన్నాము. మెయిన్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు మన న్యాచురల్ టేస్ట్తో ఒక బెస్ట్ టేస్ట్తో ఇక్కడ కర్రీస్ అంతా కూడా మెయింటైన్ చేస్తున్నారు. అది బిర్యానీ కావచ్చు, వెజ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు. కర్రీస్ ప్రైజెస్ కూడా చూస్తే ఇంచుమించు ఒక 5 రూపీస్ అటు ఇటు ఉంటుంది, కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సేమ్ ప్రైజెస్, మార్కెట్ ప్రైజెస్లోనే రన్ అవుతుంది. వెరీ హైజెనిక్ అండ్ వెరీ క్వాలిటీ మెయింటైనింగ్ పీపుల్ అన్నమాట. ఈ ఏరియా మొత్తం నేను చాలాసార్లు తిరిగాను కర్రీస్ కోసం. ఎక్కడ మన ఆంధ్ర ఫుడ్ కావాలంటే మనం కన్ఫామ్గా లక్ష్మీ నరసింహ దగ్గరికి వచ్చి మాత్రమే తీసుకోగలగాలి. ఎందుకంటే 6 months హైటెక్ సిటీ సైడ్ కూడా మేము ఉన్నాం, అక్కడ కూడా ఈ టేస్ట్ లేదు. ఇక్కడ మాత్రమే ఈ టేస్ట్ ఉంది. మన ఆంధ్ర వాళ్ళు మట్టి కన్ఫామ్గా నాకు తెలిసి బెస్ట్ సజెషన్ ఇక్కడికి వచ్చి కర్రీస్ తీసుకుంటేనే. నేను 6 months నుండి ఇక్కడ ఎస్ఆర్ నగర్లోనే స్టే చేస్తున్నాం. ఫుడ్ మట్టికి నెంబర్ ఉంది. బిర్యానీ అయితే ఆంధ్ర బిర్యానీ ఇక్కడ సూపర్ ఫేమస్ అనమాట. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఎస్ఆర్ నగర్ నియర్ బై. ఓకే, మనం చూడొచ్చు ఇక్కడ లాట్ ఆఫ్ క్రౌడ్ ఉన్నారు కూడా. ఓకే, బికాస్ దే ఆర్ ప్రొవైడింగ్ ద good food, also delicious varieties also we have, and with the affordable cost. So lot of bachelors also there. Okay, చాలా మంది బ్యాచిలర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. వెజ్ అండ్ నాన్ వెజ్ all are available here. చాలా బిర్యానీ varieties also, and the people are also very friendly here. Okay, the atmosphere is very good and cool. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి కర్రీస్ తీసుకెళ్ళమని. మేము 6 months ట్రై చేస్తాం, అదే రూమ్లో వండుకుందాం అని చెప్పి. లాస్ట్ 6 months నుండి ఉంటున్నాం కాబట్టి రూమ్లో మేము ట్రై చేసినా సరే మనకి ఆ టేస్ట్ రావాలంటే హోమ్ టేస్ట్ ఇక్కడికి వచ్చి మట్టి కర్రీస్ మట్టి కన్ఫర్మ్ తీసుకు డైలీ మేము తీసుకుని వెళ్తాం ఇక్కడ నుండి ఫ్రూట్తో సహా. మటన్ కర్రీ కానీ, చికెన్ బోన్లెస్ కానీ, నాటుకోడి కర్రీ కానీ, తలకాయ కూర, మటన్ కర్రీ సూపర్గా ఉంటుంది. ఇవి ఎంత తిన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా చాలా అద్భుతంగా చేస్తున్నారు. అట్లాగే వెజిటేరియన్ కర్రీస్లో మష్రూమ్ కర్రీ కానీ, బగార్ రైస్ కానీ, చట్నీస్ కానీ ఎంత అద్భుతంగా ఉంటున్నాయంటే అంత అద్భుతంగా ఉంటాయి. ఇవి మేము ఫ్యామిలీ వైజ్గా వాడుతున్నాం కార్డ్స్ తీసుకొని. చాలా అద్భుతంగా ఉంటాయి. జనం ఎప్పుడు చూసినా కిటకిటలాడుతూ ఉంటారు.